హలో ఎవ్రీవన్, మనం ఇవాళ సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. సొరకాయ పులుసుకి ముందు 20 సెంటీమీటర్స్ హై తీసుకొని అందులో తాలింపు దినుసులు వేసి వితౌట్ ఆయిల్ కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవడమేనండి. ఇవి ఇలా మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. వెజిటబుల్స్, ఆనియన్స్ ఇంకా తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అవుతాయి. ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న పాట్లో మనం ఈ తాలింపు అనేది వేసామండి. మనకు కావాల్సిన సొరకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. గింజలు తీసేసుకొని సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, తాలింపు ఇందులో వేసాం. వితౌట్ ఆయిల్ వేసామండి. ఉల్లిపాయలు పింక్ కలర్, బ్రౌనిష్ పింక్ వచ్చిన కలర్లోకి వచ్చిన తర్వాత మరిగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సాల్ట్, ఉప్పు తగినంత, కారం, కారం 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇందులో మేము వెల్లుల్లి కారం వేస్తున్నాము. ఎంతో సొరకాయ పులుసుకి వెల్లుల్లి తగిలితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లి టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని వెల్లుల్లి కారం వేస్తాము. మూత పెట్టి మగ్గనివ్వాలి. విజియోథర్మ్లో ఇండికేషన్ చూడాలి. ఈ గ్రీన్ ఇండికేషన్ రెడ్ వరకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. సగం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఈలోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. కొంచెం వాటర్, కొంచెం మొక్కలు కడిగి వాటర్. ఇది పులుసు కదండి, కన్సిస్టెన్సీ వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. అందుకని 1 కప్పు వాటర్ పోసాము. ఇది 12 o'clock వరకు వచ్చిందండి గ్రీన్ ఇండికేషన్. ఇప్పుడు ఒకసారి తీసి మనం ముక్కలు అటు ఇటు కలుపుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టాను. దీనికి సెక్విక్ లిడ్ ఏమి అవసరం లేదండి. జస్ట్ ఇది కుకింగ్ విండోలోనే మామూలు మన ఈ పాట్స్లోనే విత్ నార్మల్ లిడ్డే ఓపెన్ విజియోథర్మ్ ఉన్న లిడ్ తోటి కుక్ చేసుకోవచ్చు ఈ పాట్లో. ఇందులో ఫస్ట్ ప్రీ హీట్ చేసాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ముక్కలన్నీ మగ్గే వరకు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాము. చింతపండు పులుసు వేసేసి మగ్గనిచ్చేసుకోవడమే. సొరకాయ పులుసు ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. రుచి కోసం మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి సొరకాయ పులుసులో. చూస్తున్నారు కదా, సొరకాయ పులుసులు కారంగా ఉంటే బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఇంకా బాగా మగ్గాలండి ముక్కలు.
మగ్గిన తర్వాత కానీ చింతపండు వేయకూడదు, ఎందుకంటే పులుపు తగిలితే ఎక్కువ మగ్గవు కదా. అందుకే మనం ఫస్ట్ ముక్కలన్నీ మగ్గించుకోవాలి. ఫుల్లీ కుక్డ్ అయిపోయిన తర్వాతే చింతపండు పులుసును వేయాలి. సో ఇది లిడ్ పెట్టేసిన తర్వాత మనకి పాట్లో సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. 1 minute వరకు మనం చూస్తే ఇది టర్బో మూమెంట్ మీకు కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు మనకి క్లియర్గా రెడ్ విండో, సాఫ్ట్ విండో, టర్బో విండో 2 ఉన్నాయి. రెడ్ ఇండికేషన్ రాగానే మనం ఆఫ్ చేసుకోవచ్చు. 1 minute కుక్ అయిపోతుంది.